హలో ఎవ్రీవన్, నా పేరు రవితేజ. జనరల్గా ప్రతి మనిషి తన ఐడియాస్ని, ఆలోచనల్ని, తనకున్న థాట్స్ని ఏదో ఒక మీడియం చూస్ చేసుకొని తను షేర్ చేస్తాడు అదర్ పీపుల్తో. ఫర్ ఎగ్జాంపుల్, రైటర్స్ తీసుకుంటే వాళ్ళు బుక్స్ రూపంలో వాళ్ళ ఐడియాస్ని, వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ థాట్స్ని వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. నా ఒపీనియన్ ఏంటంటే, నాకున్న ఆలోచనలు, నాకున్న థాట్స్, నేను చదివిన విషయాలు అండ్ వాటి మీద ఉన్న నాకు ఒపీనియన్స్, వాటిని షేర్ చేసుకోవడం కోసం ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఐ ఫీల్ సోషల్ మీడియా ఈజ్ ద బెస్ట్ వే టు బ్రింగ్ అవర్ థాట్స్ ఇంటు ద పబ్లిక్ ఆర్ మనం షేర్ చేయాలనుకుంటున్న విషయాలు ఈజీగా రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెరీ ఫ్యూ విల్ టేక్ ఏ బుక్ అండ్ రీడ్ వాట్ ద రైటర్ హ్యాస్ రిటన్. బట్ మనకు చాలా కన్వీనియంట్ వే ఏంటంటే, సో సోషల్ మీడియాలో వీడియోస్ ద్వారా, సో షార్ట్ క్లిప్స్ ద్వారా వీఆర్ ఇంట్రెస్టెడ్ టు నో సో అబౌట్ మెనీ థింగ్స్. సో దట్స్ వై I thought I can present my ideas which are in my mind from long time. సో ఎప్పటి నుంచో నా మైండ్లో మెదులుతున్న కొన్ని ఆలోచనల్ని వీడియో రూపంలో, సో షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ రూపంలో మీ ముందు తీసుకురావాలి అన్నది నా ఆలోచన. ఈ వీడియోలో నారీ శక్తి అనే అంశం మీద నేను మీతో మాట్లాడబోతున్నాను. రియల్గా ఉమెన్ ఎంపవర్మెంట్ జరగాలన్నా, అలాగే నిజమైన నారీ శక్తి అనే కాన్సెప్ట్ని మనం చేరుకోవాలన్నా, మహిళలు మన దేశంలో రాజకీయంగా చాలా బలపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం 543 మంది లోక్సభ ఎంపీలు ఉంటే మహిళలు కేవలం 74 స్థానాల్లో మాత్రమే ఎంపీలుగా ఉంటున్నారు. అంటే ఇది 14% మాత్రమే. 17th లోక్సభలో అది 16%గా ఉండింది. 78 ఉమెన్ ఎంపీస్ ఉన్నారు. ఈసారి అది ఇంకొంచెం తగ్గి 74 ఎంపీ స్థానాల్లో మాత్రమే మహిళలు ఎన్నుకోబడ్డారు. అది కేవలం 14%, 16% నుంచి 14%కి పడిపోయింది. సో పాపులేషన్ చూసుకుంటే ఏమో టోటల్ పాపులేషన్లో ఉమెన్ 49% ఉన్నారు, టోటల్ ఓటర్స్లో 49% ఉన్నారు. దెర్ ఈజ్ అ వెరీ స్లైట్ డిఫరెన్స్. మొత్తం జనాభా తీసుకుంటే మగవారు 51%, ఆడవారు 49% ఉన్నారు. అలాగే ఓట్ల పరంగా తీసుకున్నా కానీ 51% ఓటర్లు మగవాళ్ళు, 49% ఓటర్లు ఆడవాళ్ళు ఉన్నారు. మరి 49% ఓటర్లు ఆడవాళ్ళు ఉన్నప్పుడు కేవలం 14% మాత్రమే ఎంపీలుగా ఉండడం అనేది, అలా ఉన్నప్పుడు నిజంగా ఉమెన్ ఎంపవర్మెంట్, నారీ శక్తి అనేది ఎలా అచీవ్ చేస్తారు? నా ఐడియా ఏంటంటే, ఇప్పుడు మనకున్న 40% మంది ఓటర్స్, ఉమెన్ ఓటర్స్, మేము కేవలం మహిళలకు మాత్రమే ఓటేస్తాము, ఇంకా పురుషులకు మేము ఓటేము అని డిసైడ్ అయ్యారంటే, సో 543 సీట్లలో, ఎంపీ సీట్లలో పోటీ చేసి ప్రతి ఒక్క మహిళకు మాత్రమే ఓట్ చేస్తే ఏం జరుగుతుంది? దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ దే కెన్ విన్ ఆల్ ద 543 సీట్స్. 543 సీట్లు గెలిచేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే మన దగ్గర ఉండేది సింగిల్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్. అంటే అర్థం ఏంటంటే, ఒక 100 మంది ఓటర్లు ఉంటే ఒక 10 మంది పోటీ చేస్తుంటే అందులో ఈ ఓట్లన్నీ చీలిపోయి ఎవరికైతే అందరికంటే ఎక్కువ ఓట్లు, కేవలం ఒక పర్సన్కి 21 ఓట్లు వచ్చాయి, మిగతా వాళ్ళకి మాత్రము 19, 18, 17 అలా వచ్చాయి. సో 21 ఓట్లు వచ్చిన వ్యక్తే అక్కడ ఎంపీగా ఎన్నుకోబడతాడు. సో దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దట్ దే కెన్ విన్ ఆల్ 543 సీట్స్. అంటే అక్కడ అవకాశం అనేది ఉంది. 543 సీట్లలో గెలిచే అవకాశం ఉంది. ఓకే, దీన్ని చాలా ఎగ్జాజరేషన్, అది జరగడానికి అవకాశమే లేదు అనుకుంటే అందులో సగం గెలవగలరు. అందులో సగం గెలిస్తే, అంటే ఒక 272 సీట్లు గెలిస్తే, దీస్
ఈ మహిళలందరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు, మహిళా ప్రధానమంత్రిని ఎన్నుకోవచ్చు. నెంబర్స్ మ్యాటర్స్ అండి. సో ఒక రీసెంట్ ఎగ్జాంపుల్తో వీ కెన్ అండర్స్టాండ్ వై నెంబర్స్ మ్యాటర్స్. 18th లోక్సభ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు సో టోటల్ 543 ఎంపీ సీట్స్కై 272 విన్ అయితే దే కెన్ ఫార్మ్ ద గవర్నమెంట్. బట్ ఈసారి ఏం జరిగింది, బీజేపీకి 240 సీట్స్ వచ్చాయి, నెక్స్ట్ కాంగ్రెస్కి 99 సీట్స్ వచ్చాయి, రిమైనింగ్ ఆల్ అదర్ పార్టీస్ అండ్ సమ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ రిమైనింగ్ సీట్స్ గెలుచుకున్నారు. సో నో వన్ రీచ్డ్ దట్ మార్క్ ఆఫ్ 272. సో బీజేపీ అలియన్స్ ఫామ్ చేసుకొని మెయిన్గా 2 మేజర్ పార్టీస్తో టీడీపీ అండ్ జేడీయూ, చంద్రబాబు నాయుడు గారు అలాగే నితీష్ కుమార్ గారితో అలియన్స్ ఫామ్ చేసుకొని గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగారు. సో నెంబర్స్ అనేది ఈ నెంబర్స్ లేకపోతే దే కెనాట్ ఫామ్ ద గవర్నమెంట్. సో నెక్స్ట్ వచ్చిన బడ్జెట్లో, ఇమీడియట్గా వచ్చిన బడ్జెట్లో, సో మెనీ పీపుల్ హూ అనలైజ్డ్ ద బడ్జెట్, దే కాల్డ్ ఇట్ యాజ్ ఆంధ్ర బీహార్ బడ్జెట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్. సో మామూలుగా ఇది యూనియన్ బడ్జెట్టా లేదంటే ఆంధ్ర బీహార్ బడ్జెట్టా అని కామెంట్ చేశారు అనలిస్టులు అంతా. సో ఎక్కువ ఫండింగ్ అనేది మేజర్ పార్ట్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ అనేది కేటాయింపులంతా ఆంధ్రప్రదేశ్కి బీహార్కి ఎక్కువగా జరిగాయి. అందువల్ల ఇలాగా మనకు న్యూస్ పేపర్స్లో కానీ బడ్జెట్ని అనలైజ్ చేసిన వాళ్ళు కానీ ఈజ్ ఇట్ ఏ యూనియన్ బడ్జెట్ ఆర్ ఏపీ బీహార్ బడ్జెట్ అన్నట్లుగా సెటైర్స్ వేశారు. సో ఇన్ దట్ వే when we have political power, when we have that political strength, మనం కావాలనుకుంటున్న చట్టాల్లో రావాలనుకుంటున్న మార్పులు కానీ, ఏదన్నా కొత్త చట్టం కానీ, చట్టాలు ఇంప్లిమెంట్ అవుతున్న విధానాన్ని కానీ మహిళలకు సంబంధించి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నా ఐడియా నేను మీకు చెప్పినట్లుగా 243 సీట్స్లో ఒక ఉమెన్ మూమెంట్ని తీసుకొని రాగలిగితే కమింగ్ 5 yearsలో ఆర్ 10 yearsలో మనకి ఇప్పుడున్న సోషల్ మీడియాకి, హ్యాష్ట్యాగ్ కల్చర్కి ఒక ఉమెన్ మూమెంట్, కంట్రీ వైడ్ ఒక ఉమెన్ మూమెంట్ తీసుకొని వచ్చి, ఇఫ్ దే కమ్ టుగెదర్, ఉమెన్ జర్నలిస్ట్, అకాడమిషియన్స్, డాక్టర్స్, డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఫేమస్గా ఉన్న ఉమెన్ అందరూ ముందుకొచ్చి ఈ మూమెంట్ని లీడ్ చేసి ఈ 543 సీట్స్లో ఉమెన్ నిలబడి ప్రతి ఒక్క ఉమెన్, ఏదైతే 49% ఆఫ్ ఓటర్స్గా ఉన్న ఉమెన్ అందరికీ కానీ ఈ మహిళలకు మాత్రమే ఓట్ చేస్తే గవర్నమెంట్ కెన్ బి ఫార్మ్డ్ బై దీస్ పీపుల్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ ఉమెనే ఉండొచ్చు. సో ప్రధానమంత్రిగా కూడా మహిళనే ఎన్నుకోవచ్చు. అప్పుడు వాళ్ళకి ఏం కావాలి, ఈ సమాజంలో మహిళల స్థితి మెరుగుపడాలంటే మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని దాటి, ఇబ్బందుల్ని తొలగించి సరైన మార్గంలో వాళ్ళు ప్రయాణం చేయడానికి వీలు కల్పించాలంటే ఎలాంటి చట్టాలు చేయాలి, ఎలాంటి దేశంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనేది వాళ్ళు చేయడానికి అలాంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ యొక్క ఐడియా మేబీ ఇప్పటికిప్పుడు జరిగిపోద్ది అన్నట్టు నేను అన్నాను. అది చిన్నగా గ్రో అవుతూ ఉండి ఎవ్రీ ఉమెన్కి కానీ ఐడియా రీచ్ అయితే, లైక్ ఇట్స్ వెరీ సింపుల్. మనకు ఒక హీరో తాలూకా సినిమా ప్రమోషన్ అప్పుడే ఒక చిన్న గ్రూప్ ఆఫ్ ఫ్యాన్స్ వాళ్ళు ట్విట్టర్లో హ్యాష్ట్యాగులు పెట్టి మొత్తం కంట్రీ అలాగే వరల్డ్ వైడ్ ట్రెండ్ చేస్తున్నప్పుడు ఒక టాపిక్ గురించి అందరు మహిళలు, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళలు ఒకే విషయం గురించి మాట్లాడుతుంటే సోషల్ మీడియాను ఉపయోగించుకొని హ్యాష్ట్యాగుల ద్వారా ఒక ఉమెన్ మూమెంట్, హ్యాష్ట్యాగ్ ఉమెన్ మూమెంట్ అని సమ్ కైండ్ ఆఫ్ నేమ్తో అందరూ ఒకే తాటి మీదకి వచ్చి అందరూ ఇదే విషయం గురించి మాట్లాడుకుంటే మేమందరం కేవలం మహిళలకే ఓటేస్తాం, వేరే ఎవరికి ఓటేం, మేము మహిళని మాత్రం గెలిపించుకుంటాం అనేలాంటి ఒక స్టాండ్ కానీ తీసుకోగలిగితే అప్పుడు ఆబ్వియస్గా దిస్ ఈజ్ పాసిబుల్. మేబీ ఇలాంటి ఒక మెసేజ్ రీచ్ అవ్వడానికి టైం పట్టచ్చు.
ఒక 5 సంవత్సరాలు పట్టింది. 2029 ఎలక్షన్లో దే కెన్ కంటెస్ట్ అండ్ ట్రై ఫర్ ఇట్. ఇంకా ఎక్కువ టైం పట్టింది. కన్సిస్టెంట్గా అలాగా ఈ మెసేజ్ని కానీ పీపుల్లోకి తీసుకెళ్ళగలిగితే, అంటే మహిళలకి ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో, ఏవైతే సమస్యల్ని చాలా ప్రభుత్వాలు వచ్చినా కానీ వాటిని పట్టించుకోవట్లేదో, ఆ అంశాలని కరెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే, మహిళల్లోకి తీసుకెళ్ళగలిగితే, వాళ్ళు ఖచ్చితంగా దే విల్ ఓట్ ఫర్, వాళ్ళు మహిళల కోసమే ఓటేస్తారు. సో ఆ మార్పు కావాలని కోరుకుంటారు, ఆ మార్పుని తీసుకురాగలుగుతారు. ఆ విధంగా ఏంటంటే, ఏదైతే నారీ శక్తి, ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళల జీవితాలు మారాలి, ఇలా ఉండకూడదు అనే ఒక ఏదైతే తపన అనేది ఉంటుందో, సో దాన్ని నిజం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో నాకు వచ్చిన ఈ ఐడియాని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఐ థింక్ దిస్ మెసేజ్ విల్ బీ రీచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్. ఈ ఐడియా అనేది ప్రతి ఒక్క మహిళకి చేరుతుందని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.